మొట్టమొదటిసారిగా బృహస్పతి మరియు ట్రోజన్ గ్రహశకలాల ఫోటోలను తీసిన నాసా అంతరిక్ష సంస్థ పేరేమిటి? లూసీ. పచ్చదనాన్ని పెంపొందించినందుకు గాను 7వ గార్డెన్ ఫెస్టివల్ వివిధ విభాగాలలో 8 బహుమతులు మరియు 3 రోలింగ్ ట్రోఫీలను ఏ సిటీ మెట్రో గెలుచుకున్నది? హైదరాబాదు మెట్రో రైళ్లు. అమృత్ కలాష్ అనే డిపాజిట్ స్కీమ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత 58 ఏళ్లలో ఏ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది? ఢాకాలో. 2023 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశం భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది? యుఎస్ఏ. ఇటీవల మెక్మోహన్ రేఖను చైనా మరియు భారతదేశం మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించిన దేశం ఏది? యుఎస్ఏ. ఏడవ అంతర్జాతీయ మధుమేహ సదస్సు 2023 ఏ నగరంలో ప్రారంభమైనది? పూణేలో. ద ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. కామ్స్టోక్ యాక్ట్ అనేది ఏ దేశానికి సంబంధించినది? యుఎస్ఏకు సంబంధించింది. చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షునిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? గాబ్రియెల్ బోరిక్ ఫాంట్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్టు ప్రకారం భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియాలో నీటి అడుగున నడిచే మెట్రో ఎక్కడ ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది? హుగ్లీ నదిలో. పశ్చిమ ఆస్ట్రేలియాను ఇటీవల ఏ తుఫాను ప్రభావితం చేసింది? సైక్లోన్ ఇల్సా. కర్ణాటక బ్యాంక్ తాత్కాలిక ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు?
శేఖర్ రావు. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 17న. బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4 మహిళల లాంగ్ జంప్లో స్వర్ణ పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? శైలీ సింగ్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? పుదుచ్చేరి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. యుఎన్సిఏటిఏడి నివేదిక ప్రకారం 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంత ఉండొచ్చు అని అంచనా? 6.0%. ఫెమినా మిస్ ఇండియా 2023 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నందితా గుప్తా. బృహస్పతి మరియు దాని చంద్రుల అధ్యయనం కోసం ఏ అంతరిక్ష సంస్థ జూస్ మిషన్ను ప్రారంభించింది? ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సుఖోయ్లో ప్రయాణించిన మూడవ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. సుఖోయ్ యుద్ధ విమానాన్ని నడిపిన భారతదేశపు తొలి మహిళా పైలట్ ఎవరు? అవని చతుర్వేది. వాయు కాలుష్య పర్యవేక్షణ కోసం నాసా రూపొందించిన పరికరం ఏది? జిప్ అనే పరికరాన్ని రూపొందించింది. టిఈఎంపిఓ అంటే ఏమిటి? ట్రోపోస్ఫియరిక్ ఎమిషన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్సింగ్ కోసం రూపొందించిన పోర్టల్ ఏది? ప్రవాహి. టైమ్ మ్యాగజైన్ వార్షిక టైమ్ 100 రీడర్ పోల్లో అగ్రస్థానం ఉన్న నటుడు ఎవరు? షారుఖ్ ఖాన్. అంతర్జాతీయ యోగా మహోత్సవ్ 2023 ఎక్కడ ప్రారంభించారు? డిబ్రూగర్లో. G20 ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించారు?
వాషింగ్టన్ డీసీ. ఇటీవల ఏ సోలార్ ఎనర్జీ కంపెనీ మినీరత్న కేటగిరీ 1 హోదాను పొందింది? SECI. బాలిస్టిక్ క్షిపణి ఇంటర్సెప్టార్ టెస్టును దేనితో భారత నౌకాదళం కలిసి బంగాళాఖాతంలో ప్రయోగాన్ని చేపట్టాయి? DRDOతో కలిసి. For next part video, please subscribe this channel.